నమస్తే, వెల్కమ్ టు యోయోజీవి మీట్. సినిమాలో హీరో పోలీస్ క్యారెక్టర్ చేసి అన్యాయాన్ని ఎదిరించి మద్యం షాపులు క్లోజ్ చేయించి ఆడపిల్లలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి డైలాగ్స్ చెప్తుంటే ఆహా, ఇలాంటి పోలీసులు మన దగ్గర ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. కానీ అలా తెర మీద కనిపించే రియల్ హీరోలే కాదు, రియల్ హీరోలు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు పోలీస్ వ్యవస్థలో. వారిలో ముందుగా చెప్పుకోదగ్గవారే ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. తను జిల్లా ప్రజలకు అండగా నిలబడుతూ పలువురు పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాలో ఎలా ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు, ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ తేగలుగుతున్నారు, ఇలాంటి విషయాలని మనం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి సిద్ధార్థ్ గారు. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? మ్యామ్ బాగున్నాను మ్యామ్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే. ఎలా ఉందండి జిల్లాలో ఓవరాల్ గా కరోనా ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు యూ కెన్ సే ఓవరాల్ గా మన జిల్లాలో 44 కేసెస్ ఉన్నాయి. అది ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హెస్ స్లోడ్ డౌన్. మేము చాలా వరకు తగ్గించగలిగాము స్ప్రెడ్ ని. ఈ 44 కూడా ముఖ్యంగా కొన్ని 2-3 టౌన్స్ లో ఉన్నాయి అంతే. సో 2-3 టౌన్స్ తప్పించి జిల్లా బాగానే ఉంది. ఇప్పుడు కొత్త ఇన్ఫెక్షన్లు, కొత్త కేసెస్లు చాలా స్లోగా వస్తా ఉన్నాయి ముందుకి. సో ఇప్పుడు పరిస్థితి కంట్రోల్లోకి వచ్చేసింది. స్టార్టింగ్ లో ఈ ఢిల్లీ నుంచి, ఈ నిజాముద్దీన్ నుంచి అటెండ్ అయ్యి వచ్చిన వారు యూనో ఈ వ్యాధి సోకింది అని విషయం మనమే కనిపెట్టి అప్పుడు యూనో అందరికి చెప్పాము. సో ఆ టైంకి స్టార్టింగ్ లో మా కేసెస్ కొంత ఫాస్ట్ గా పెరిగింది. నౌ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. అన్ని కూడా కంటైన్మెంట్ యాక్షన్ బాగానే జరుగుతూ ఉంది. అండ్ యూనో ఎవ్రీథింగ్ ఈస్ అండర్ గుడ్ కంట్రోల్. ఇంకా ఇప్పుడు వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ కాంటాక్ట్ ట్రేసింగ్ టు నౌ కంటైన్మెంట్ వర్క్. ఇంకా ఈరోజు 20th కాబట్టి ఈ రోజు నుంచి 3 మే వరకు, 3వ తేదీ వరకు కూడా కొన్ని యూనో రూరల్ ఏరియాస్ లో కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి కాబట్టి మన ఫోకస్ కూడా ఇప్పుడు కంటైన్మెంట్ మీద ఎక్కువ వచ్చేసింది. సో ఓవరాల్ ఇట్ ఈస్ ఫైన్. యూనో అన్ని రకాలుగా కూడా హాస్పిటల్స్ ఆర్ ఆల్సో వెల్ ప్రిపేర్డ్. యంత్రాంగం కూడా మంచి గేరప్ అయి ఉంది ఇప్పుడు. సో అన్ని రకాలుగా కూడా వీఆర్ వెల్ ప్రిపేర్డ్ నౌ టు టాకిల్ ఎనీ సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు జిల్లాలో మొత్తం 44 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. కరెక్ట్. ఓకే, సో స్టార్టింగ్ లో ఎక్కువగా ఉంది, తర్వాత ఇప్పుడు స్లో డౌన్ అవుతుంది, ఇటీవల కాలంలో ఎక్కువగా కేసెస్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఎలా కంట్రోల్ చేయగలిగారు, ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ తీసుకురాగలిగారు? సో ఇందులో ముఖ్యంగా మన పద్ధతి ఏంటంటే, ఒక్కసారి ఒక పాజిటివ్ కేస్ వస్తే అనుకోండి, మేము బాగా అగ్రెసివ్ గా కేసు యొక్క కాంటాక్ట్స్ ని, యూనో ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కానీ ట్రేస్ చేయాలి. సో మేము ఈ 44 కేసెస్ సంబంధించి ఆల్మోస్ట్ 1000 కాంటాక్ట్స్ ని ట్రేస్ చేసాము. మనకు ఉన్న యూనో టెక్నికల్ మాధ్యమాలతో, అదేవిధంగా ప్రాపర్ ఇంటరోగేషన్ తో ఆల్మోస్ట్ యూనో ఒక క్రిమినల్ కేసు లాగా ప్రతి మ్యాటర్ ని హ్యాండిల్ చేసి అలా చేసాము. సో ఒకసారి మేము ఎఫెక్టివ్ గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళందరికీ క్వారంటైన్ లో తరలించగలిగితే అప్పుడు ఆటోమేటికలీ వ్యాధి వ్యాపించకుండా అవుతుంది. రెండోది ఏంటంటే ఆ జోన్స్ ని కూడా, సో ఒకసారి ఒక ఏరియాలో పాజిటివ్ కేసు వస్తే మొత్తం అక్కడ రెడ్ జోన్ ప్రకటించి బాగా టైట్ మూవ్మెంట్ కంట్రోల్ ఉండాలి. సో అది కూడా మనం చేసాము. అదేవిధంగా అవేర్నెస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫైట్ అగేన్స్ట్ ది కరోనా వైరస్. అవేర్నెస్ కోసం మేము చాలా యాక్టివిటీస్ తీసుకున్నాము. వీ హ్యావ్ డన్ సో మెనీ యాక్టివిటీస్. ప్రతి పంచాయత్ లో, మండలంలో, సబ్ డివిజన్ లో అన్ని రకాలంగా మనం యాక్టివిటీస్ తీసుకున్నాము. వీ హ్యావ్ కంబైన్డ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్జిఓస్ తో కలిసి యూనో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ ఇష్యూ యూజింగ్ లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ర్యాలీ ఆన్ ద గ్రౌండ్, యూనో అట్లా all pamphlets and so many things. You know, starting లో వాలంటీర్స్ కి బాగా యూజ్ చేసాం మేము ఈ పర్పస్ కి. లౌడ్ స్పీకర్స్ అంతా తిప్పాము. సో లోడ్ ఆఫ్ అవేర్నెస్ యాక్టివిటీ వాజ్ డన్ ఇన్ ద బిగినింగ్.
ఇప్పుడు నాకు తెలిసి దాదాపుగా అందరికీ కూడా దీని మీద బాగా అవగాహన వచ్చినట్టుంది. సో ఒకటి మీరు ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టినా కూడా ప్రజల నుంచి ఆ సపోర్ట్ లేకపోతే, వాళ్ళు మీ మాట వినకపోతే ఏం చేయలేము. బట్ ప్రజల నుంచి మీకు ఎలాంటి సహకారం వస్తుంది? సో ప్రజల నుంచి ఇప్పుడు ఎక్సలెంట్ కోఆపరేషన్ వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ వెన్ ఐ సే ప్రజలైతే చాలా మంది ఉన్నారు మన జిల్లాలోనే. దర్ ఆర్ ఆల్మోస్ట్ 40 lakhs పీపుల్. సో యూనో ఎప్పుడైనా 100% కోఆపరేషన్ 100% పర్సన్స్ అయితే కరెక్ట్ గా ఉండదు, యూనో పర్ఫెక్ట్ గా ఉండదు. సో మేబీ 0.5%, 1% కొంత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేస్తారు. అప్పుడు మేము బాగా గట్టిగా దాని మీద తగిన చర్య తీసుకుంటూ ఉంటాము. సో అదర్వైజ్ యూనో బై అండ్ లార్జ్ 99% there is good cooperation from the public, and people are listening, people are staying in their houses. వారు ఈ లాక్డౌన్ నియమాలని గమనిస్తూ ఉన్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ టేకెన్ కేర్. రైట్. సో గట్టి చర్యలు తీసుకుంటున్నా అని మీరు చెప్తున్నారు. సో దీని మీద ఇంకొక విషయం అడగాలి. లాస్ట్ టైం ఒక ఇష్యూ అయింది. ఒక తండ్రి కొడుకులు రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానిస్టేబుల్ ఆపి వాళ్ళని కొట్టిన వీడియో వైరల్ అయింది బాగా. సో దాని మీద భిన్న వాదనలు వినిపించాయి. అంటే అప్పటికే వాళ్ళు చాలా సార్లు తిరిగారు, పోలీసులు చెప్పి విసిగిపోయారు. ఇక అందుకే లాస్ట్ ఆప్షన్ గా కొట్టారు అని ఒక వర్షం వినపడింది. లేదు కాదు, అనవసరంగా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని అన్యాయంగా కొట్టారు అని ఒక వర్షం వినిపించింది. అట్లా ఇష్యూలో ఏం జరిగిందని? అఫ్కోర్స్ తర్వాత మీరు మళ్ళీ వాళ్ళని పిలిచి మాట్లాడారు, సారీ చెప్పారు, ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఏం జరిగింది ఆ విషయం? No, it was it was a case of, I'll tell you, అప్పుడు లాక్డౌన్ యూనో ఫ్రెష్ గా ప్రకటించడం అప్పటికి జరిగేది. ఆన్ ద గ్రౌండ్ యూనో చాలా మందికి క్లారిటీ ఉండేది కాదు, పర్టికులర్ గా ప్రజలకి క్లారిటీ ఉండేది కాదు దట్ యూనో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. సో దట్ పర్టికులర్ పర్సన్ యూనో కొంత he was moving around, and he should have stayed indoors. He should not have moved around. So మన పోలీస్ కి కూడా అప్పుడు ఆ టైం కి మనం కూడా బాగా ఒక కర్ఫ్యూ లాగా బాగా స్ట్రాంగ్ గా, అది స్టార్టింగ్ డేస్ యూనో ఫస్ట్ 2-3 days అది. సో వీ వర్ డూయింగ్ ఇట్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ ఆన్ ద గ్రౌండ్. వీ వర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. సో ఆ టైం కి ప్రజలకి అవగాహన లేక మన వారికి స్టార్టింగ్ ఉన్నప్పటికీ బాగా స్ట్రిక్ట్ గా చేయడం అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఆ సందర్భంలో వెన్ దిస్ పర్సన్ ఆయన అప్పుడు పోలీస్ వారితో కొంత ఆన్ గ్రౌండ్ పోలీస్ మెన్ తో కొంత ర్యాష్ గా మాట్లాడారు అప్పుడు. అండ్ పోలీస్ మెన్ అప్పుడు ఆల్రెడీ ఫుల్ నైట్ డ్యూటీ చేసి దేవర్ లిటిల్, వారు కొంత ఆవేశంలో వచ్చి దే హిట్ హిమ్. సో అది జరిగింది అప్పుడు. సో దానికోసం మేము అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పటికీ యూ హ్యావ్ 2 options. ఒకటి ఏంటంటే ఐదర్ యూ బ్లేమ్ ద పర్సన్ ఆర్ యూ బ్లేమ్ ద పోలీస్. కానీ మనమైతే ఇది రెండు కూడా యూనో చేయకుండా ఒక వేరే మార్గం మీద ఈయనకి కూడా యూనో వై షుడ్ వి సే రాంగ్ టు ద పబ్లిక్, వై షుడ్ వి సే రాంగ్ టు ద పోలీస్, ఈ రాంగ్ రైట్ లో వెళ్లకుండా, జడ్జ్మెంట్ లో వెళ్లకుండా ఏది జరిగింది దాని మీద ఒక ప్రాయశ్చిత్ భావంతో let us move forward, you know, forgive and move on అనే ఒక సెంటిమెంట్ తో మేము తర్వాత ఇన్సిడెంట్ ని హ్యాండిల్ చేసాము, పిలిచి మాట్లాడాము. అండ్ the person also was very happy, and you know he understood. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన పరిస్థితి ఏంటి, పోలీస్ ఎలా కష్టపడుతున్నారని అంత చెప్పాము ఆయనకి. అదేవిధంగా ఆయన కూడా చెప్పారు మాకు. సో ఓవరాల్ యూనో ఒక మంచి క్లోజర్ వచ్చింది అంత ఈవెంట్ కి. దాంతో సర్ప్రైజింగ్లీ యూనో అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ని జరగడం వల్ల తర్వాత ఏ విధంగా మనం హ్యాండిల్ చేసాము అన్ని ఫైనల్ గా వచ్చేసి పోలీస్ ప్రజలు భాగ్యశామం ఇంకా పెరిగింది దానివల్ల. యూనో ఫైనల్ గా ద ఎండ్ రిజల్ట్ ఇస్ దట్ పబ్లిక్ అండ్ పోలీస్ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ ఈచ్ అదర్. కానీ అంటే ఒక మీ ప్రకాశం జిల్లాలోనే కాదు, మిగిలిన చోట్ల కూడా ఇలాంటివి అడపాదడపా చూస్తూనే ఉన్నాం. అంటే పోలీసులకి ప్రజలకి మధ్య వాగ్వాదం జరగటము,
అండ్ వాళ్ళు దాని మీద సోషల్ మీడియాలో అంటే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కానీ వాస్తవాలకు వచ్చేటప్పుడే దానికి విరుద్ధంగా ఉంటున్నాయి. ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో ఎందుకు అక్కడ ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ ఎక్కడ వస్తుంది? No. You see, Indulo, as I was saying, there are 40 lakh people in Prakasam district, and there are whatever 6 crores or something in Andhra Pradesh. Atlane, by and large, and there are some 3,500 policemen directly working under us, and another 3,500 from various other departments who are deputed with the police. So almost 7,000 policemen are working, and 40 lakh people are living in Prakasam district. Hardly, I would say 2, 3, 4 maximum atla incidents, jargindi. So meeru adi overall ga chuste, it is actually a very very rare event. Anta prati roju prati chota ప్రతి ఒక్కరు దాదాపుగా సహకరించి భాగ్యస్వామ్యంగా చేస్తూనే ఉన్నారు. బట్ ఎప్పుడో అలా ఏదో జరిగితే అది టుడే వీ హ్యావ్ అ వెరీ యాక్టివ్ సోషల్ మీడియా, వీ హ్యావ్ a very free and democratic press. So these issues are highlighted, of course. These issues get highlighted, and oka daniki chusi vere dan kuda it spreads very fast. But actually, on the ground we see that it is actually very rare. Meer cheppindi paristhitulu baga rare ga undi. The normal situation is that police and public baga మంచి కోఆర్డినేషన్ తో సహకారంతో ఉంటున్నారు, పని చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. ఓకే. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అంటే అక్కడ ప్రకాశం జిల్లాలో క్వారంటైన్ సెంటర్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, లేకపోతే పీపీఈలు కానివ్వండి, ఇవన్నీ సఫిషియెంట్ గా సరిపోనుగా ఉన్నాయా? Yes. So initially there was some shortage. First few days, as I said, we were still gearing up, but మన జిల్లా యంత్రాంగం నుంచి మేము లక్కీలీ అన్ని కూడా లోకలీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మాకు సప్లై వచ్చే విధంగా సెట్ చేయగలిగాము. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఆర్ వి సఫిషియంట్, వీఆర్ ఆల్సో ఇన్ అ పొజిషన్ టు గివ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. సో దట్ వే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇస్ వెల్ ప్లేస్డ్ నౌ. సో సిద్ధార్థ్ గారు, కొద్దిసేపు ఈ కరోనా ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పర్సనల్ గా చూసుకుంటే మీ గురించి చాలా విషయాలు లేకపోతే చాలా వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూసాను. సో దానికి ముందు ఆ వీడియోలు ఏంటి, ఎలా మీరు అంత చేంజ్ తీసుకురాగలిగారు, ఇవన్నీ తెలుసుకునే ముందు మీ గతం గురించి తెలుసుకుందాం. అంటే నాకు తెలిసి మీరు హిమాచల్ ప్రదేశ్, రైట్? సో అక్కడ నుంచి ఆంధ్రాకి ఎప్పుడు వచ్చారు, మీ పోస్టింగ్ అవి ఇక్కడ వరకు ఎలా వచ్చారో చెప్పండి ఒకసారి. ఓకే. సో ఇట్ వాజ్ నాట్ డైరెక్ట్లీ హిమాచల్ నుంచి ఆంధ్ర కాకుండా బాగా అన్ని చోట తిరిగి వచ్చాము. My father was in the army, and I have studied in many different places in many different schools. Manaki before I completed intermediate, already 11 different schools I had changed. All over the country, northeast, northwest, south, everywhere. Army lo ala untundi. Then after that, I was in Delhi University lo. నేను గ్రాడ్యుయేషన్ చేశాను. I was in St. Stephen's College, Delhi University. After that, I was in Indian Institute of Management. So I did MBA from there. And after that, I worked actually. Bombay lo kontakalam pani chesamu oka consultancy company lo. And then I joined the civil service initially. First 1 year I was with the Ministry of Railways. I was in the IRTS Antardani, IRTS, Indian Railway Traffic Service. And after that, I joined the IPS. So that's how the journey from Himachal to Andhra Pradesh. Okay. So, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎందుకు రావాలనిపించింది? Well, to be honest, ఎవరైనా whoever writes civil service exam, సివిల్ సర్వీసెస్ లో వెళ్ళాలైతే, సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటే మోస్ట్ పీపుల్ హ్యావ్ ఓన్లీ 2 things ఇన్ మైండ్, ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. సో అది చిన్నప్పటి నుంచి కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. మనం అందరికి కూడా కొంత ఐడియా ఉంటుంది. ఒక జిల్లాలో కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు. సో దట్ ఈస్ ద విజిబుల్ ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో చిన్నప్పటి నుంచి
బాగా లోతుగా అండర్స్టాండింగ్ కాకపోయినా మాకు కలెక్టర్ అండ్ ఎస్పీ వరకే అయితే కొంత ఐడియా ఉంటుంది, కొంత మేము చూస్తూ ఉంటాము, కొంత ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అని. సో ఆ ఉద్దేశంతో యూనో అదే అదే ఆ విధంగా కొంత మైండ్ లో ఉండేది. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ యూ గ్రో, as you grow older, you also gain maturity, and you realize that there is a lot of opportunity to do good work. There's a very good career, and there's a lot of exposure, prestige, everything. So ఇవన్నీ కూడా మీకు స్లోలీ అర్థమవుతుంది. సో అట్లా గ్రాడ్యువల్లీ I started preparing for civil services, and that's how I entered. ఓకే. సో హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన మీరు రకరకాల ప్రదేశాల్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్ర వరకు మీ జర్నీ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది ఆంధ్ర? Excellent. I absolutely love Andhra Pradesh. I mean, it is my home state now. నేనైతే ఆంధ్ర అబ్బాయి అనుకుంటున్నాను. I always think of myself as a Andhra అబ్బాయి. In fact, when I go out of AP, I start missing Andhra food, particularly. ఇంకా even when I go back to Santur ki వెళ్తున్నప్పటికీ కూడా ఒక 2-3 days లో నాకు బోర్ కొడుతూ ఉంటుంది. I feel like coming back, and particularly I miss the food and everything, the people also, everything. I mean, this is home now. ఇల్లు ఇదే, నా సొంత ప్రదేశ్ ఇదేనా. ఓకే. ఎన్ని రోజులు అవుతుందండి మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి? It's been 2014. Yeah, 6 years Okay. or so. Yeah. సో ఆంధ్రప్రదేశ్ ని ఇదే సొంతూరుగా ఇక్కడ ప్రజలు మిస్ అవుతున్నాయి, ఇక్కడ ఫుడ్ ఇష్టము అని చెప్తున్నారు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? Okay, actually there is so many, but I like biryani. That is the best, I think, overall. ఓకే. సో తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసే వరకు కూడా నాకు మీది అంటే అవుట్ ఆఫ్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అన్న విషయం నాకు తెలియదు. అంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు. ఎలా నేర్చుకున్నారు? అదైతే ప్రాక్టికల్ గా జస్ట్ ఉండి నేర్చుకోవడం. భాష అయితే చాలా ముఖ్యమైనది. ఐ మీన్, ఇంకా ఏం చేయాలనుకుంటే మాట్లాడాలి కదా. సో అట్లా స్టార్టింగ్ నుంచి కూడా కొంత దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను చెప్పాను కదా, నాకు ఆంధ్ర సాంప్రదాయం చాలా ఇష్టం. సో లాంగ్వేజ్ కూడా ఇంట్రెస్ట్ గానే నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నాకు అది ఏదో బర్డన్ గా అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి బాగా హ్యాపీగా ఒక అవకాశంగా తీసుకుని నేర్చుకున్నాను. సో ఆ విధంగా అది ప్రాబ్లం రాలేదు. స్టార్టింగ్ నుంచి కూడా స్లోలీ పికప్ చేశాను. సో ఎప్పుడైతే ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ ఇన్ ద లాంగ్వేజ్ ఆల్సో. ఓకే. సో అట్లా ఇందాక నేను చెప్పినట్టు మేము చాలా వీడియోస్ నేను చూశాను. దాంట్లో ఇందాక ఒకటి నేను కోట్ చేశాను ఆల్రెడీ. అంటే తండ్రి కొడుకులు ఇష్యూ అయిన తర్వాత నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకొని వాళ్ళని పిలిచి మాట్లాడటం అనేది డిఫరెంట్ థింగ్. అంటే ఇప్పటి వరకు ఉన్న ఒక పోలీస్ వ్యవస్థ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో దాన్ని మారుస్తూ ఒక కొత్త పంథా తీసుకొచ్చారు. అట్లా అంతకు ముందు చూసుకుంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఈవ్ టీజింగ్ మీద అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దానికి వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి అవేర్నెస్ మొత్తం కూడా మీరు తీసుకొచ్చారు. అంటే ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ఆ థాట్ ఎందుకు వచ్చింది? అక్కడ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఆ టైంలో? No, it is all right, to be honest, ma'am. మనకు నిజంగా చెప్పాలైతే పోలీస్ ఎప్పుడైనా ఈ యాక్టివిటీస్ చేస్తానే ఉంటాయి. అన్ని చోట చేస్తానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ యాజ్ ఐ టోల్డ్, పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి we need to better communicate. మనం చేసింది వర్క్ మనం విధి నిర్వహించడం అనే విషయం కొంత కమ్యూనికేషన్ ఇంకా చేయాల్సి ఉంటుంది. అక్కడ మేము కొంచెం వెనకబడి ఉన్నాము. బికాస్ ఎవ్రీ policeman works very hard. Every constable, every officer, every SP I have seen in my experience, ఇప్పటి వరకు కూడా నేను I have not seen any police officer who doesn't work hard. పర్టికులర్ గా మీరు compared police to any other department, at least double hard work చేస్తారు police. So the issue I think is communication. We need to communicate more with the public. Public needs to know more what the police is doing అని. So మనం చేసింది అన్ని కూడా, believe me, all police people do it, all police officers do it, and I feel and I wish that we are able to communicate more. Police మంచి వర్క్ చేస్తున్నారనే విషయం ఎలా తెలుస్తుంది మీకు? ఏమి జరగకపోతే పోలీస్ మంచిగానే చేసినట్టు భావించాలి కదా. ఏదైనా క్రైమ్ జరిగితే, ఏదైనా పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే అప్పుడు ఎక్కడైతే కొంత
లా అండ్ ఆర్డర్ లో ప్రాబ్లం వస్తే అప్పుడు మాకు తెలుస్తుంది, ఓకే సరే పోలీస్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ దే డూయింగ్ సంథింగ్. బట్ ఏమి జరగకపోతే మాకు అది ఫీలింగ్ రాదు కదా, దట్ ఏదో జరుగుతా, పోలీస్ అయితే బాగా కష్టపడి ఏమి జరగకుండా చూస్తూ ఉంటుంది. సో ఏమి జరగకుండా ఉంటే మనం భావించలేము దట్ ఏదో పెద్ద పని జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇస్ ఇష్యూ అది ఉంటుంది. దట్ సో ట్రాఫిక్ పోలీస్ అనుకోండి, ప్రతిరోజు ఒక ట్రాఫిక్ పోలీస్ మన ఒక క్రాస్ రోడ్ జంక్షన్ లో ఉండి హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ పర్ఫెక్ట్ గా వెహికల్స్ ని ఆపి రెగ్యులేట్ చేసి పంపించి అట్లా చేస్తారు. కానీ దాని గురించి మాకు పెద్దగా నోబడీ విల్ థింక్ అబౌట్ దాట్ ఇస్ అ బిగ్ వర్క్, బట్ దట్స్ అ వెరీ బిగ్ వర్క్. ఒక యాక్సిడెంట్ జరిగేటప్పుడు మాకు తెలుస్తుంది దట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ వర్క్. సో ఆ విధంగా what I have observed is police works day and night. Police works on Sundays, on holidays. Anni kuda pandanga unna jatra unna edi unna sare police is continuously working. But we need to communicate better, and people also need to know more about the police. So that is something we hope that inka munduki potunna raboye kalamlo people understand and appreciate police more. Ippudu jarugta untundi, it is very happy to see, very I'm extremely happy to see ఈ coronavirus lockdown ఇందులో public has really been able to appreciate. ఇప్పుడు police hard work ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఇప్పుడు అందరికీ కనపడతా ఉంటాయి. So I'm very glad that way, that people have been able to appreciate the police, and we are very proud of the way the police is working right now and doing the service. ఒక వార్ సెట్టింగ్ లో మనం వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు. సో అది బాగానే ఉంది. అంటే నాట్ ఓన్లీ ఈవ్ టీజింగ్, మీరు అంతకు ముందు అర్ధరాత్రి బార్ షాపులకు వెళ్ళి అక్కడ అటాక్ చేయడం, అంటే ఏవైతే ఇల్లీగల్ గా రన్ అవుతున్నాయి ఇవన్నీ మీద అటాక్ చేయడం కానివ్వండి. ఇంకోటి, ఒక ట్రైనీ అధికారి తను సివిల్ డ్రెస్ లో అక్కడికి వెళ్ళి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఒక కామన్ మ్యాన్ వస్తే తన సమస్య చెప్పుకుంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది తను సివిల్ డ్రెస్ లో వెళ్ళి చేశారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీకు రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో దాని మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే కూడా, అంటే సినిమాల్లో ఒక ఇందాక ఫస్ట్ నేను ఇంట్రోలో చెప్పినట్టే, సినిమాల్లో ఒక హీరో ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా తను చేయడం వరకు చూస్తాం తప్పితే రియల్ లైఫ్ లో ఇలాంటి రేర్ కేసెస్ చూస్తాం. బేసికల్ గా మేము ఏదైతే ఒకప్పుడు మేము కూడా we were not in police, once upon a time I was not a policeman, I was also a regular civilian. కాబట్టి అన్ని పోలీస్ గురించి ఆలోచనలు ఒక సిటిజన్ మైండ్ లో ఎలా ఉంటుంది, పోలీస్ ని అప్రోచ్ చేయడం అనే విషయంలో ఎలా మనము కొంత కంగారు పడతాము, అండ్ స్టేషన్ స్థాయిలో కొన్ని సందర్భాల్లో ఎలా స్పందన అయితే సరిగ్గా ఉండదు అని అన్ని మైండ్ లో ఉండేది. సో యాజ్ పోలీస్ ఆఫీసర్స్ we should never forget that once upon a time we were not police officers and we were just regular citizens. సో ఎప్పుడైనా నేను నా మైండ్ లో ఆ థాట్, ఆ ఆలోచన అయితే ఎప్పుడైనా ఉంటుంది. సో కాబట్టి మేబీ మీరు అడిగినట్టు ఈ చాలా ఏదైతే మనము స్టెప్స్ తీసుకుంటూ ఉంటాము, మేబీ దట్ ఈస్ ఫ్రమ్ దట్ మైండ్ సెట్, దట్ ఒక సిటిజన్ లాగా, కామన్ సిటిజన్ గా మనము ఆలోచిస్తే మాకు స్వయంగా చాలా దారులు, చాలా మార్గాలు కనపడతాయి. ఏ విధంగా సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయాలి, ఎలా మనము సమస్య ఏంటి కన్ని పెట్టాలి అని ఎన్ని మార్గాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి వన్స్ వి స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ నార్మల్ సిటిజన్. సో అది ప్రకాశం జిల్లా పోలీస్ లో మేము ఆ పద్ధతి పాటిస్తూ ఫంక్షనింగ్ చేస్తూ ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పోలీస్ అధికారి ఎన్ని రకాలుగా త్యాగాలు చేస్తారో అందరికి తెలిసిన విషయమే. సరే, ఓపెన్ గా ఎంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోయినా కూడా అంటే వాళ్ళకు ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తారు. ఒక పండగలు అందరితో కలిసి ఇది జరుపుకోవడానికి ఉండదు, పండగ అయినా ఇంకేదైనా కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే. ఇంత త్యాగాలు చేస్తూ వాళ్ళు డ్యూటీలు చేస్తున్నప్పుడు కొంతమంది వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఎంత చెప్తున్నా కూడా వినకుండా ప్రజలు బయటికి రావడం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని సోషల్ మీడియాలో ఇటీవల వచ్చిన వీడియోస్ ఏంటి అంటే, వాళ్ళు డ్యూటీలో ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కూడా టచ్ చేయకుండా బయటే ఉండి, అంటే గేట్ బయటే ఉండి వాళ్ళు అక్కడే ఫుడ్ తింటాం, పిల్లల్ని దూరం నుంచే చూస్తూ ఒక ఎమోషనల్ ఫీల్ అవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అయినా కూడా ప్రజలను వినకుండా రావటం ఇవన్నీ. ఫస్ట్లీ ఐ మీన్
ప్రజలు గురించి వేరే పర్సన్స్ ఒపీనియన్ గురించి పట్టించుకోకుండా ఎప్పుడైనా నేను పోలీస్మెన్ ని ఈ విధంగా ఈ ఒక పోలీస్మెన్ కి పరిస్థితి ఇట్లా చూసినప్పటికీ నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది చాలా కొంచెం యూనో it sort of tugs on my heart to every time I see the hard work and the difficulty which police face on the job. There is no doubt about it. I have policemen work continuously. There is no fixed time. Manam police ane pani kaadu, idi badyata. It's policing is not a job, it's a responsibility. So జాబ్ లో అయితే మీరు చెప్పొచ్చు ఈ టైం నుంచి ఈ టైం కి ఏం చేయాలి ఇది చేయకూడదు అని. బాధ్యతలు అలా చేయలేము. బాధ్యత ఇస్ కంటిన్యూస్, ఇట్స్ పర్మనెంట్, ఇట్ హ్యాస్ నో లిమిట్. రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్. సో lot of time police works very very hard and they're not fully equipped to respond to the situation in the ideal manner. Obviously police all over the country in India, police faces shortage of men, shortage of budget, so all those resource constraints are there. And the expectation from police is also very high. So I see that the police usually is under a lot of stress, and then that always it touches my heart and it tugs on my heart whenever I see something like that. It is, of course, the public also, as I said, by and large public nunchi ee kalam ki maaku baga support vasta undi. But obviously anta chesina kuda if somebody is not following the rules of the lockdown, if somebody is taking irregular or illegal actions, we will take very strict action in that regard. And we are not going to spare anybody for this, because the police, the doctors, everyone, frontline workers, baga personal risk తీసుకుని ప్రాణం తగ్గించి నిద్ర తగ్గించి ఫ్యామిలీస్ తో దూరం ఉండి అంత కష్టపడుతున్నారు. కాబట్టి it is the responsibility of every citizen to cooperate with the government and follow the rules. ఎందుకు అడుగుతున్నాను అంటే, యాక్చువల్లీ లాక్డౌన్ స్టార్ట్ అయిన కొత్తలో పోలీసులు చాలా వరకు కట్టడి చేశారు. ఆ తర్వాత అయినా కూడా మాట వినకుండా బయటకు వస్తున్న వాళ్ళని కొన్ని చోట్ల కొట్టారు. ఆ తర్వాత రిక్వెస్టింగ్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా, అంటే బయటకు రావద్దు, ప్లీజ్ దయచేసి బయటకు రాకండి, మీకోసం మేము బయట డ్యూటీలు చేస్తున్నాము, మీరు బయటకు రాకండి, ఇంట్లోనే ఉండండి, ఇలాంటి రిక్వెస్టింగ్లు అన్నీ చేస్తున్నారు. నిన్న బెజవాడ పోలీసులు ఒక షార్ట్ ఫిలిం చేశారు. దాంట్లో ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా మీరు వినట్లేదు, బయటకు వస్తున్నారా, ఆఖరికి మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాం మేము అని చెప్పేసి అంత రిక్వెస్టింగ్ గా వాళ్ళ షార్ట్ ఫిలిం చేసి రిలీజ్ చేశారు. ఇంత చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రజల నుంచి? ఎందుకు ఆ రియాక్షన్ రావట్లేదు? I would say that as I said, it is true. నేను వీడియో కూడా చూశాను ఏదైతే మీరు చెప్తున్నారు. సో నాకు తెలిసి there is always a small minority or a small section of the people, 100 మంది ఉంటే అందులో 90% కరెక్ట్ గానే ఉంటారు. ఈ 10 మందియే ఎప్పుడో ప్రాబ్లం చేస్తారు. So we can deal with them in many different ways. And police, you're right, starting low, in the beginning of this lockdown there was very strict action from the side of the police, and then slowly it has come to be, now it is being done in a friendly policing way. So ఒకసారి చూడండి, ఎట్లా చేస్తున్నప్పటికీ అందరికి కొంత అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. పోలీస్ పర్సన్స్ అలా ఈ విధంగా ఏం బాధపడి ఈ విధంగా ఏం చేయలేక అట్లా చేస్తే, so that should send a message to the public that the police is committed to protect you, and ఏమి అహంకారం లేకుండా ఆవేశం లేకుండా పబ్లిక్ బెనిఫిట్ కి, పబ్లిక్ కి మంచి జరగాలని ఉద్దేశంతో మనం వర్క్ చేస్తూ ఉన్నాము అని ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళిపోవాలి. I think people should understand that what is the స్వభావం of police.
by seeing this. So I hope that adi chusi ఏదైతే 10% ఇది పర్సన్స్ ఉన్నారు who don't follow the rules properly, వాళ్ళ మైండ్ లో కూడా వాళ్ళ హృదయంలో కూడా కొంచెం అండర్స్టాండింగ్ అయితే రావాలి. ఇప్పుడు కూడా రాకపోతే దెన్ ఖచ్చితంగా there will be strict action taken against anybody who violates the lockdown. ఈ లాక్డౌన్ టైంలోనే అని కాదు, అంతకు ముందు కూడా అంటే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడము ఇలాంటి చిన్న చిన్నవి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ ఈ టైంలో అయినా మారుతారు అనుకుంటే, అలా కాకుండా ఇప్పుడు కూడా చిన్న చిన్న కారణాలతో బయటకు వస్తూనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి, అందరూ కాకపోయినా కొంతమంది వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? See, we are going to be very very strict, there is no doubt about it. And let me tell you, ఇప్పుడు అందరికి ఇప్పుడు వరకు పూర్తిగా అర్థమైంది లేదా తెలియదు కానీ, ఒకసారి ఇప్పుడు మనము కేసు బుక్ చేసేస్తే అది ఖచ్చితంగా మేము చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో కన్విక్షన్ వచ్చే విధంగా చూస్తాము. మరి మీరు రెండోసారి మూడోసారి చేస్తే మీ మీద హిస్టరీ షీట్ ఓపెన్ అయిపోతుంది. ఒకసారి హిస్టరీ షీట్ ఓపెన్ అయిపోతుంది, జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. కెరియర్ లో బాగా ఇంపాక్ట్ వస్తుంది, ఫ్యామిలీ లైఫ్ లో ఇంపాక్ట్ వస్తుంది, సొసైటీలో పేరు పోతుంది, పరుగు పోతుంది అని ఈ విషయం అయితే చాలా మందికి ఇప్పటి వరకు వారు మేబీ వాళ్ళకి అండర్స్టాండింగ్ తక్కువ ఉంది ఏమో చెప్పలేమో, కానీ బాగా స్ట్రిక్ట్ యాక్షన్ వస్తుంది ఇప్పుడు. ఇంకా ఇంకా దెర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ కాంప్రమైజ్ ఆన్ దీస్ మ్యాటర్స్. ఇప్పుడు చూడండి, వీ కెన్ నాట్ నార్మల్ టైమ్స్ లో కొంతవరకు మేము సర్దుబాటు చేసి కొంత మేము ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కాంప్రమైజ్ we overlook certain things. కానీ ఈ సమయానికి మనము అన్ని కూడా మన సైడ్ నుంచి ప్రయత్నాలు కూడా చేశాము. కాబట్టి these people who are not still following the rules, there will be no consideration at all for them, and they shall compulsorily be taken strict action against. And malla repeat offenders వాళ్ళకి ఖచ్చితంగా బాగా బాగా హెవీగా మేము పనిష్మెంట్ అయితే ఇస్తాము, నో డౌట్. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటున్నప్పటికీ ఇక్కడ హైదరాబాద్ లో ఈ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు 50,000 పైన వాహనాలను సీజ్ చేశారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. No, yes, absolutely. Here also, I mean, we've seized many vehicles. Thousands of vehicles have been seized here also. But I'll also tell you one thing. To be honest, it is also not just in India. I'll be very honest with you. Even Western countries lo kuda, wherever the lockdown has been done, the experience has been similar. Except for say certain parts of countries which are very badly affected, most of the world where the impact is not so much. India lo kuda prapanchavyaptanga chuste anta heavy impact aithe eppatiki raaledu. So compared to other countries, our lockdown is actually going quite well. మీరు అమెరికా చూడండి, మీరు ఫ్రాన్స్ చూడండి, అక్కడ పబ్లిక్ గవర్నర్ మ్యాన్షన్ దగ్గర వెళ్ళి పోరాటం చేస్తున్నారు. అట్లా జరుగుతూ ఉంది అక్కడ కూడా. సో ఐ వుడ్ సే దట్ ఆన్ ద హోల్ లాక్డౌన్ ఇన్ ఇండియా హ్యాస్ బిన్ మచ్ సక్సెస్ఫుల్ కంపేర్డ్ టు ద ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. అట్లే అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తూ కొంతమంది ఎవరైతే మీలాంటి అధికారులను చూసినప్పుడు నిజంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్, లేకపోతే పోలీస్ వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళు కాదు అనే అభిప్రాయం వస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడక్కడ పోలీస్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, పోలీసులు కొన్ని వాళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తున్నారు అని. ఈ లాక్డౌన్ టైంలో కూడా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పంపిస్తున్నారు, వదిలేస్తున్నారు అని ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సో నిజంగా వీటిలో వాస్తవం ఎంత? Well, to be honest, as I said, I'll tell you, in India there are almost 2.5 million policemen, 25 lakhs, including paramilitary. So, maybe if a few of them, some of them, may have indulged in wrong practice, and if at all ఇట్లా ఏది కూడా మా దృష్టికి వస్తే బాగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకుంటాము, అందులో డౌట్ ఏం లేదు. సో what we can assure everyone is that we are committed. మేము బాగా కమిట్మెంట్ తో ఉన్నాం ఇక్కడ. we will not
allow or tolerate any such mischief. And ఇప్పుడు వరకు so far during this lockdown, any no such observation has come to our notice in Prakasam district. But I'm saying that if it does come, 100% there will be strong action on that. Accountability will be enforced. నిజంగా పోలీస్ వ్యవస్థ మీరు అనుకున్నంత నిజాయితీగా ఉందా? అందరు పోలీసులు ఉన్నారా అలా? ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా చేయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తారు, భయపడే వాళ్ళు ఉన్నారు. Okay, no, I understand what you're saying. Let me tell you, it is the truth. It really is the truth. జనాలు అలా వాళ్ళకి అలా ఐడియా ఉండదు, వాళ్ళకి అనిపించదు. కానీ police is actually the most, number one, the most hardworking department of the government, no doubt, most hardworking. And also, police is the department of the government where there is least corruption. Let me say like that. I don't say there is no corruption. Adi nenu cheppanu, kani least corruption. I have, as a common citizen, మీరు గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ వేరే వేరే డిపార్ట్మెంట్ తో మీరు ఇంటరాక్ట్ అవుతారు ఏదో ఒక పని మీద, మీకు ఈజీగా తెలిసిపోతాయి. పోలీస్ ఇస్ యాక్చువల్లీ ద లీస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ మై మైండ్. I can give it in writing, and I can if you can conduct a study on this, you can conduct a research on this, that కానీ ఎందుకు మరి అంటే ఎక్కువ కరప్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటీషియన్స్ వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుందని ఎందుకు వస్తుంది? See, because these are the departments, I think, where number one, public interaction ఎక్కువ ఉంటుంది. అది number one కారణం. కానీ అట్లీస్ట్ పోలీస్ లో అయితే ఇది పబ్లిక్ లో ఈ అభిప్రాయం ఎందుకు వచ్చింది అనే దానికి ముఖ్యంగా సమాధానం ఇదే, దట్ పబ్లిక్ పోలీస్ ఇంటరాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఇంటరాక్షన్ సందర్భం చూడండి. ఎప్పుడైనా పోలీస్ పబ్లిక్ కి మీరు ఇది చెయ్యొద్దు అని, అట్లా ఉండకూడదు అని, ఇది ఎందుకు చేశారు ఇది అట్లా, సో కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం పెడతాము కదా. పోలీస్ అయితే రెగ్యులేషన్, రిస్ట్రిక్షన్, ఎన్ఫోర్స్మెంట్. సో the interaction between the police and the public usually happens in a not in a very positive context. So adi, so health department లేకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనుకోండి, అక్కడ వెళ్ళి మీకు పెన్షన్ వస్తుంది, మీకు డబ్బు వస్తాయి, మీకు ఇంకా గిఫ్ట్స్ ఇస్తారు. సో ఆ పాజిటివ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంటే కూడా ఓవరాల్ గా మీకు ఏదో సంథింగ్ వస్తా ఉంది అని భావిస్తారు. పోలీస్ తో పబ్లిక్ ఇంటరాక్షన్ ఆల్వేస్ ఇన్ అ కాంటెక్స్ట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీలీ పాజిటివ్. ఏదో పోయింది అనిపిస్తారు, ఏదో అవమానం అయింది, లేకపోతే కొంత మాకు సతాయిస్తున్నారు అట్లా. So this is the nature of the job, that it generates a little bit of negativity, because nobody likes to be told not to do this. మీరు ఈ లేన్ కి వెళ్ళకూడదు, ఆ డైరెక్షన్ కి మీరు రాకూడదు, ఇక్కడ మీరు ఎంటర్ అవ్వకూడదు, ఇది మీరు చేయకూడదు, మీరు ఎందుకు గొడవ పడ్డారు, మీరు అలా చెప్పకూడదు, తిట్టకూడదు, ఎట్లా. So when you say to somebody that don't do this or this is wrong అని మీ సంస్థాగతగానే మీ పని అదే ఉంటుంది, అప్పుడు there is a higher chance of people resenting that. So that is a common phenomena around the world. It is not just in India or in Andhra Pradesh. All over the world it happens like that. But still, I'm saying, despite that, literally I am 100% confident that police is the least corrupt department of the government. ఓకే, సిద్ధార్థ్ గారు, ఇన్నేళ్ల మీ కెరీర్ లో ఇప్పటి వరకు మీరు హార్ట్ఫుల్ గా, సాటిస్ఫాక్షన్ గా, ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏమున్నాయి? There have been many proud moments, ma'am. Monna, one small girl and boy, పిల్లలు, చిన్న పిల్లలు, వారు వచ్చి వాళ్ళ పిగ్గీ బ్యాంక్ నుంచి ఉన్న ధనరాశి మాకు ఇచ్చారు. సమ్ స్మాల్ అమౌంట్, బట్ అది కిడీ బ్యాంక్ లో ఉండేది, వాళ్ళకి అంతా ఉండేది అదే. సో బికాస్ వారి నివాసాల నుంచి బయట పోలీస్ పర్సన్స్ కి కంటిన్యూస్ గా డ్యూటీలో ఉండి డే టైంలో, నైట్ టైంలో అలా చూసేవారు. అడిగేవారు తల్లిదండ్రికి, పాప ఎందుకు మరి పోలీస్ అంకల్ అట్లా అన్ని సందర్భాల్లో అక్కడే ఉంటారు, ఏమి పోరు ఎక్కడికి, ఇట్లా వాళ్ళకి ఫ్యామిలీ లేదా, ఇది అన్ని ఒక దోస్ innocent questions, and they came the other day and donated that small piggy bank. So it was very
touching and a very warm gesture. So atla chala unna, there are very good moments like that. So that recent ga jarige oka naaku gurtochindi anduku cheppanu. So I felt very proud at that time. సో ఇప్పటి వరకు మీరు సాధించిన అచీవ్‌మెంట్స్ గానివ్వండి, లేకపోతే సాధించాలి అనుకున్నవి గాని ఏమున్నాయి ఇంకా? ఇది ప్రకాశం పోలీస్ యంత్రాంగం మేము కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేశాము ఈ మధ్యన. అండ్ అందులో దిస్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, స్పందన ఆన్లైన్, స్పందన బియాండ్ బార్డర్స్, పబ్లిక్ తో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా డైరెక్ట్ గా కలిసి వాళ్ళ బాధ తెలుసుకుని పరిష్కారం చేయడం అని, అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వారికి కూడా మా పరిధిలోకి తీసుకుని వాళ్ళకి స్థానిక స్థాయిలో, క్షేత్రీయ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ ని తీసుకుని పరిష్కారం చేయడం అనే ప్రోగ్రామ్ మేము చేశాము. సో దట్ వాస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. ఐ ఫీల్ దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఆఫ్ అస్. అదేవిధంగా మేము ఇక్కడ దేశంలోనే కూడా మొదటిసారిగా మేము ఒక కమాండో ఫోర్స్, అర్బన్ కమాండో ఫోర్స్ ని జిల్లా స్థాయిలో మేము సృష్టించి అంతా జిల్లా స్థాయిలోనే ప్రశిక్షణ ఇచ్చి అంతా డిప్లాయ్ చేశాము. సో దట్ ప్రకాశం పోలీస్ స్వాట్ టీమ్, ఐ ఫీల్ దట్ వాజ్ అ గుడ్ అచీవ్మెంట్. దెన్ వీ హ్యాడ్ అ ప్రాజెక్ట్ జియో అర్థం జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జియో. సో మన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ని కూడా ఒక పరిపూర్ణమైన దర్యాప్తు అధికారిగా తయారు చేస్తుండగా మేము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. సో దట్ was again a good achievement, I feel. And things keep happening. I mean, day to day manavaru manchi work chestu unnaru. Inka we have a lot of things planned up. Future lo kuda we are planning to become the first police force in the country to be 100% technology trained, to be future ready, to be tech savvy, 100% down to the last constable. అదే మా టార్గెట్. సో దాని కింద మేము ఒక ప్రాజెక్ట్ టాటా, ట్రైనింగ్స్ అండ్ యాక్టివిటీస్ ఫర్ టెక్నాలజీ అడాప్షన్, టాటా. సో ప్రాజెక్ట్ టాటా అని మేము టేకప్ చేసాము. ఈ కరోనా వల్ల కొంచెం ఆగింది. ఇది అయిపోయాక మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము. సో దట్స్ అవర్ నెక్స్ట్ టార్గెట్ నౌ. ఓకే. అలాగే ఇందాక మీరు అన్నట్టు పోలీస్ జాబ్ అనేది ఒక జాబ్ కాదు, ఒక బాధ్యత అన్నారు. సో ఆ బాధ్యతలు ఎలా ఉంటాయో, ఎంత ఒక్కొక్కసారి ఎన్ని మిస్ అవుతాము అనేది ఇందాక కూడా మనం మాట్లాడుతున్నాం. అట్లాంటి టైంలో ఒక్కొక్కసారి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడున్న టైంలో అయితే పోలీసులు ఒక్కొక్కళ్ళు డబుల్ షిఫ్ట్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఎంత వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో అంటే వాళ్ళు ఇందాక మీరు అన్నారు ఒక్కోసారి ఆ వర్క్ ఎక్కువైనప్పుడు ఫ్రస్ట్రేషన్ లో కూడా ఒక్కొక్కసారి అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అట్లాంటి టైంలో వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడానికి ఏమైనా ప్రోగ్రామ్స్ సపరేట్ మీరు ఏమైనా చేస్తున్నారా? Yeah, we are very focused on that, So మన సిబ్బందికి మేము 2 ways లో అది చేస్తూ ఉన్నాము. వాళ్ళ మంచి కోసం మేము 2 ways లో యాక్టివిటీస్ చేస్తున్నాము. ఒకటి సేఫ్టీ అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మేము కంటిన్యూస్లీ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ అన్ని, గాగల్స్, మాస్క్స్, గ్లౌస్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ మేము సప్లై చేస్తున్నాము. సో దట్ దే ఆర్ సేఫ్. అదేవిధంగా వెల్ఫేర్ కోసం కూడా మేము వాళ్ళకి డ్యూటీస్ ఎంత వీలైనంత వరకు 3 shifts లో ట్రై చేయడం, లిమిటెడ్ ఒక కొంత వయసు ఉన్న వారికి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి లైట్ డ్యూటీస్ ఇవ్వడం అని. ఫుల్ ఫోర్స్ కి మేము రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో వీఆర్ ఆల్రెడీ కొంత ఆల్మోస్ట్ 70-80% వరకు జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మన ఫోర్స్ కి మేము 1 month రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాము. బాగా మాకు లోకల్ డోనర్స్ నుంచి, లోకల్ పర్సన్స్ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. సో ఆల్రెడీ 70-80% ఫోర్స్ కి చేయగలిగాం మేము. సో ఇంకా 100% ఫోర్స్ కి ఇంకా 2-3 రోజుల్లో 1 month రేషన్ సప్లై కూడా మనం చేస్తాము. సో వాళ్ళ వెల్ఫేర్ ఇస్ అబౌట్ 100% టాప్ ప్రయారిటీ. ఓకే. సో సిద్ధార్థ్ గారు, ఇన్నేళ్లలో మీరు ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో బెదిరింపులు కూడా చూసుంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చాను, వేరే ఇంకేదైనా చూసుకొని ఉండాల్సింది అని ఎప్పుడైనా అనిపించిందా? No, ma'am, nothing. In fact, ఈ సమయానికి I've got I've never been more proud of being a policeman, of being a police officer than this time. ఈ సమయానికి
ప్రపంచం అంతా కూడా, నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్, నాట్ జస్ట్ ఇండియా, బట్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్, police has taken the front seat, in this battle against COVID-19. So I'm really proud to be part of this effort that is being made on the ground by the policemen. And it is challenging, no doubt. It is very stressful, no doubt. Normal work kanna, double triple work jaruguta untundi, and we are all operating at the maximum limit meda manam pani chestunnamu prati okkaru kuda. So it is a matter of pride and happiness for me, that I'm part of police department. అట్లే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి అంటే అటు ప్రజల సపోర్ట్ కావాలి, అండ్ ఎస్పెషల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకు కావాల్సిన అంటే టెక్నికల్ గా ఎలాంటి అడ్వాన్స్డ్ గా ఉన్నాయి అవి తీసుకోవాలి, అండ్ రీసోర్సెస్ ఏవైతే కావాలో అవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పోలీస్ వ్యవస్థకు సంబంధించిన రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా ఇవి డెవలప్ చేయాలి అనేది ఏమైనా ఉందండి? Of course, in fact, I given a talk once and I had pointed out that overall in India, we spend about 0.9% of our GDP on police, whereas internationally the standard is 2% of the GDP on police. So overall, all governments in India in general spend less on police than what is the international standard. అదే విధంగా యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పింది స్టాండర్డ్ ఏంటంటే ఒక లక్షల మందికి 222 పోలీస్మెన్ ఉండాలి. మనకి ఇండియాలో 1,00,000 జనాల మీద ఓన్లీ 138 పోలీస్మెన్ ఉన్నారు. సో డెఫినెట్లీ పోలీస్ కి ఇంకా రిసోర్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది, పోలీస్ కి ఇంకా strengthening చేయాల్సి ఉంటుంది. And all governments in India have to invest more in policing, have to invest more in police, and that will lead to not only better police, it will lead to a better society, it will lead to better rule of law, better democracy. Anni rakalanga kuda it is going to be better. So this is the right time actually to I feel this is the right time for police reforms, particularly కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ద పోలీస్ అనే ఇదే కరెక్ట్ సమయాన్ని వచ్చింది, అందరూ గమనిస్తూ ఉన్నారు. సో ఐ హోప్ దట్ ద గుడ్ వర్క్ ఆఫ్ ద పోలీస్ is recognized, and the need to further strengthen the police is also recognized and done by all governments in India. రైట్. సో సిద్ధార్థ్ గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ప్రజలకి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కరోనా టైంలో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఓన్లీ వన్ మెసేజ్ అండి, ప్లీజ్ స్టే అట్ హోమ్. ఇంటి నుంచి బయటికి రాకూడదు, స్టే అట్ హోమ్. మనం బయట ఉన్నాము, మీరు ఇంట్లో ఉండండి. మన విధి నిర్వహిస్తున్నాము, రోడ్డు మీద ఉండి, మీరు ఇంట్లో ఉండి మీ బాధ్యత నిర్వహించండి. డూ నాట్ కమ్ అవుట్, ప్లీజ్ స్టే అట్ హోమ్. మీరు పోలీస్ కి, వైద్య మరియు ఆరోగ్య శాఖకి ఎంతవరకు సహాయం ఇవ్వగలిగితే అంతవరకు మేము we will win the war against the virus. We have to defeat the virus. So please stay at home, do not come out. అతి అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చినా కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, సామాజిక దూరంని పాటిస్తూ రావాలి. అండ్ అదర్వైజ్ ప్లీజ్ follow the rules, follow the advice of the police, and continue to be corona warriors in your own way. సో థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. Thank you. ఇలాంటి పోలీసులను చూసినప్పుడు, పోలీసు అధికారులను చూసినప్పుడు సామాన్య ప్రజలకు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా అండ్ నమ్మకాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థలో నిజంగా మీలాంటి పోలీస్ అధికారులు ఇంకా చాలా మంది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఈ పరిస్థితుల్లో మీరు ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఎలాంటి వర్క్ చేస్తున్నారు, డబుల్ ట్రిపుల్ షిఫ్ట్ చేసి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ప్రజలందరి కోసం ఎంత కష్టపడుతుందో మీడియాగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాము. సో యోయో టీవీ తరపున మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఇంత బిజీ షెడ్యూల్ లో మాకు ఇంత టైం ఇచ్చి మీరు మాట్లాడినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you so much. Thank you for your support. All the best.